హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన నెల్లూరు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్కి రూట్ ఎలా వెళ్ళాలి, మన కేవీఆర్ పెట్రోల్ బంక్ కాడ నుంచి రూట్ ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఇప్పుడు మనం కేవీఆర్ పెట్రోల్ బంక్ కాడ నుంచి ఆర్టీసీకి వెళ్ళే రూట్లో స్ట్రైట్గా వెళ్ళాలి. ఆర్టీసీ సర్కిల్ వచ్చేంత వరకు నాన్ స్టాప్ స్ట్రైట్గా వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇది ఆర్టీసీ సర్కిల్, ఇది ఆర్టీసీకి వెళ్ళే రూట్. ఇప్పుడు ఇది ఆర్టీసీ సర్కిల్ అన్నమాట. ఈ ఆర్టీసీ సర్కిల్ కాడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా ఆర్టీసీ సర్కిల్ కాడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. మన మద్రాస్ బస్ స్టాండ్ సర్కిల్ ఇది మన నెల్లూరులో. ఈ మద్రాస్ బస్ స్టాండ్ దగ్గరగా నుంచి స్ట్రైట్గా, అంటే మన విఆర్సీ సర్కిల్కి వచ్చే రూట్లో స్ట్రైట్గా వెళ్ళాలి. సర్కిల్ వచ్చేంత వరకు మన మెయిన్ రోడ్ అన్నమాట. ఇది స్ట్రైట్గా వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇది విఆర్సీ సర్కిల్ అంటారు. ఈ విఆర్సీ సర్కిల్ కా నుంచి ఆపోజిట్ అనమాట. ఇప్పుడు మనకి ఆ చర్చి కనబడుతుంది కదా, ఆ చర్చి కా నుంచి ఆపోజిట్ అనమాట. కలెక్టర్ ఆఫీస్కి రూట్ ఆ చర్చి కా నుంచి ఆపోజిట్ అనమాట. ఇప్పుడు ఆపోజిట్కి ద్వారా వెళ్తున్నాం మనం రూట్. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం వెళ్ళే రూటు లీలా మహల్ రోడ్ కా నుంచి వెళ్తున్నాం. దానికి ఆపోజిట్ ఉన్న రోడ్డు కా నుంచి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ 4 రోడ్స్ సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ కాడ నుంచి మనం రైట్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్ళాలి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు స్ట్రైట్గా వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఒక రూట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ తీసుకున్న టర్న్ అయిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వస్తుంది. మనకి రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే మనకి స్ట్రైట్గా వెళ్ళినప్పుడు ఒక బోర్డింగ్ కనబడుతుంది. ఆ బోర్డింగే మనకి కలెక్టర్ ఆఫీస్ ఎంట్రన్స్.
ఫ్రెండ్స్, ఇదే మన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్. ఈ కలెక్టర్ ఆఫీస్లో మనకి నెల్లూరు జిల్లా ట్రెజరీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు మరి ఎన్నో ఉన్నాయి. ఇంకా మనకి అన్ని డీటెయిల్స్ కావాలంటే కామెంట్ మెసేజ్ చేయండి. కంపల్సరీగా మీకోసం పూర్తి వీడియో చేస్తాను. మన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఏమేమి ఉన్నాయో మొత్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు ఏ ఆఫీసులో అడ్రస్లు కనుక్కోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.